సో గైస్ ఈరోజు మనము డేటా సైన్స్ హైర్ అండ్ ట్రైన్కి సంబంధించిన అసలు ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రాసెస్ ఏంటి, డబ్బులు కట్టి నేను ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఎవరు ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం ఉంటుంది కూడా డేటా సైన్స్, మీకు కంపెనీ నేమ్ రివీల్ చేయట్లేదు కానీ ఆఫీస్లోనే ఉన్నాము. డేటా సైన్స్ హైర్ అండ్ ట్రైన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ కంపెనీలోనే మనం ఉన్నాము. ఎందుకు డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ, ఫ్రెషర్స్ అండ్ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఎవరెవరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము సిస్ టెక్నాలజీస్ డైరెక్టర్ అండ్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ అదర్ కంపెనీ, ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా ఆ కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ సో రాము గారు మన ముందు ఉన్నారు. చాలా మంచి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు రాము గారు. కెరీర్ గైడెన్స్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో హాయ్ అండి. ఇప్పుడు ఈ డేటా సైన్స్ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ సో ఎందుకు జాయిన్ అవ్వాలి, చాలా మంది అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డబ్బులు కట్టి నేను ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి. జనరల్గా ఇప్పుడు డేటా సైన్స్ అనే కోర్స్ మనం తీసుకున్నాం అనుకోండి. డేటా సైన్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, ప్రాబబిలిటీ, స్టాక్స్, ఇతర డేటా టూల్స్ కంబైన్డ్ చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. మీరు నాట్ ఈవెన్ స్విచ్ టెక్నాలజీస్ అనే కాదు, అదర్ ఇన్స్టిట్యూషన్స్లో మనం తీసుకున్నా సరే డేటా సైన్స్కి 9 months కోర్స్ అని చెప్తా ఉన్నారు చాలామంది. కొంతమంది 1 year అని కూడా చెప్తా ఉన్నారు. ఒక 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్ కానీ 24 పాస్డ్ అవుట్ స్టూడెంట్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి 9 months ఆర్ 6 months టైం స్పెండ్ చేసి అగైన్ జాబ్ సెర్చింగ్ ఇంకొక 3 to 6 months తీసుకుంటే కంప్లీట్గా ఒక 1 year అనేది గ్యాప్ వస్తుంది. కొంతమందికి అయితే అది 2 years 3 years కూడా ఉంటుంది. సో అగైన్ మళ్ళీ మనం జాబ్ అప్లికేషన్స్ కంపెనీస్కి డ్రాప్ చేసుకొని జాబ్ సెర్చ్ చేస్తే కంపెనీ హెచ్ఆర్స్ ఏమంటారనంటే యు ఆర్ నాట్ ఫ్రెషర్ స్టేటస్, మీకు అయిపోయింది, మీరు ఇప్పుడు ఎట్లా, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. సో మేమేం చేస్తున్నామనంటే డబ్బులు కట్టి జాబ్ ఇవ్వటం కాదండి, మనం ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద కోర్స్ అనేది 6 months ఉందనుకోండి, దాంట్లో 3rd month 4th month ఆన్వర్డ్స్ క్యాండిడేట్కి స్టైఫండ్ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళడానికి ఏది డాక్యుమెంటేషన్ అయితే హెల్ప్ అవుతుందో ఒక స్టైఫండ్ మనం ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. ఓకే స్టైఫండ్తో పాటు పిఎఫ్ కూడా ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఈ డాక్యుమెంట్ అనేది ఇంటర్న్ వాళ్ళ ఆ కంపెనీలో యాక్సెప్ట్ చేయడానికి ఏ డాక్యుమెంటేషన్ అయితే మనకి కావాలో దానికి సరిపోతుంది. మనం ఇక్కడ టు బి హానెస్ట్గా ఏం మాట్లాడుకోవాలంటే కంపెనీస్ ఫ్రెషర్ స్టేటస్ ఏంటి 2024 or 25 అంటాడు, అంతకన్నా ముందే అయితే తీసుకోడు. మరి ఇప్పుడు జాయిన్ అయిన క్యాండిడేట్కి నువ్వు 6 months 1 year ట్రైనింగ్ ఇస్తే మరి ఆ క్యాండిడేట్కి ఇంటర్న్గా కూడా ఏ ఫర్ ఎగ్జాంపుల్ స్టైఫండ్ లేకపోతే తను ఎట్లా నెక్స్ట్ కంపెనీస్లో జాబ్స్కి వెళ్తాడు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వరీ. సో మనం ఏం చేస్తామనంటే ట్రైనింగ్తో పాటు మన దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయిన అందరు స్టూడెంట్స్కి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ స్టైఫండ్ అనేది కంపెనీ పాకెట్లో నుంచి కాకుండా ట్రైనింగ్ ఫీజులోనే యాడ్ చేసుకొని కలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఇంతవరకు మార్కెట్లో మేబీ 1 or 2 కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. కెరీర్ గ్యాప్ పెరగకుండా ఉండడానికి ఎట్ ద ప్యారలల్గా స్టైఫండ్ అనేది కంపెనీ పాకెట్లో నుంచి కాకుండా క్యాండిడేట్ దగ్గర నుంచే తీసుకొని తిరిగి క్యాండిడేట్కి పే చేయడానికి కోసం అది. సో దీన్ని మనం స్టైఫండ్ అనేది 1 year ప్రొవైడ్ చేస్తాం. ఓకే అది దాని గురించనే మనం ఈ హైర్ అండ్ ట్రైన్ మోడల్ని తీసుకురావాల్సి వచ్చింది. ప్రీవియస్లీ వీ హ్యావ్ ఏ ఓన్లీ ట్రైనింగ్ ఆప్షన్, బట్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద స్టైఫండ్, హూ ఆర్ లుకింగ్ ఫర్ ద like documentation and all, for that this will help for the students in the genuinely. ఓకే మనకి ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఉందో వాడు ఎంఎన్సీ వాడు ఇంటర్న్షిప్ చేశాను, గ్యాప్ లేదు, గ్యాప్ ఓవర్కమ్ అయింది ఇట్లా. ఎందుకనంటే ఫ్రెషర్గా కూడా ఈవెన్ చాలా మందికి జాబ్స్ రావడం లేదు. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 100 members 200 members జాయిన్ అవుతారు. మనం రిజల్ట్స్ చెక్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంతమందికి వస్తున్నాయి జాబ్స్? ఎవ్రీబడి నోస్ 20-30% వరకు వస్తాయి మ్యాక్సిమం జాబ్స్. రిమైనింగ్ పీపుల్ అంతా నెక్స్ట్ వాళ్ళ కెరీర్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఎట్లా? మరి ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్కౌట్ కాదు. ఇప్పుడు కంపెనీ బీజీవీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ స్టైఫండ్ తీసుకున్నాను 6 months వర్క్ చేశానన్నా కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కానీ నేను బీటెక్ రిలీవ్ అయ్యి 1 year 1.5 year కంప్లీట్గా ఖాళీగా ఉన్నానంటే ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకే సో ఇక్కడ మేమేం చేస్తామనంటే క్యాండిడేట్ని తీసుకొని డే 1 నుంచి ఒక 1.5 hour 2 hours ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత 4-5 hours కంటిన్యూస్గా కూడా మనం స్టూడెంట్ని ప్రాక్టికల్గా ఎంగేజ్ చేస్తాం. ఓకే ఒక ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని 100+ యూజర్ స్టోరీస్ కింద డిజైన్ చేసి ఫస్ట్ మంత్లో కొన్ని యూజర్ స్టోరీస్, సెకండ్ మంత్లో ఇంకొన్ని యూజర్ స్టోరీస్, థర్డ్ మంత్లో ఇంకొన్ని యూజర్ స్టోరీస్, ఇట్లా కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి తనకి ఒక రియల్ టైం ప్రాజెక్ట్, ఒక యూజర్ స్టోరీ ఏదైనా రిక్వైర్మెంట్ కొత్తది వచ్చినా తను కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయగలుగుతాడు. ఇట్లా ఎంతవరకు ఆ క్యాండిడేట్కి ఎప్పుడు నెక్స్ట్ కంపెనీలో బెటర్ ఆపర్చునిటీ వస్తుందో అంతవరకు మనం స్టూడెంట్ని ఎంగేజ్ చేస్తాం. దట్ టు గివింగ్ ఏ బెటర్ స్టైఫండ్ విత్
బెటర్ కంపెనీ నామ్స్. దట్ ఈస్ వాట్ అవర్ ఎజెండా అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు కెరీర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎంతవరకు అసలు ప్రజెంట్ కాల్స్ ఉన్నాయి డేటా సైన్స్కి చూసుకుంటే? డేటా సైన్స్కి మార్కెట్లో కాల్స్ అనేవి ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే ఎనీ లొకేషన్, ఎనీ క్రైటీరియా, ఎనీ ప్యాకేజ్ వర్క్ చేయడానికి మైండ్ రెడీగా ఉండాలి. ఓకే. క్యాండిడేట్కి కెరీర్ గ్యాప్ వచ్చిందని అనుకోండి, హ్యూమన్ లాట్ ఆఫ్ రీజన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. ఒక రీసెంట్గా మనకి ఏదైతే ఈ స్టైఫండ్ అనేది ఉందో దాన్ని మనం చూపించవచ్చు. బట్ ఇంకా గ్యాప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 years గ్యాప్ ఉంది, ఒక 6 months స్టైఫండ్ ఉందనుకోండి, ఆ గ్యాప్ని తను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నేను ఎంఎస్ చేశాను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జాబ్ చేసుకోవాల్సి వచ్చింది, లేదు నాన్ ఐటీలో జాబ్ చేశాను, లేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల స్ట్రక్ అయ్యాను, లేదంటే హెల్త్ రీజన్స్ ఉన్నాయని చెప్పి తన కెరీర్ గ్యాప్ని తను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రాంలో ఉన్న ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ తన గ్యాప్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు తను హెల్ప్ చేసుకొని ఈజీగా బెటర్ ప్యాకేజెస్కి, బెటర్ కంపెనీస్కి వెళ్ళొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రాంలో అంటే ఎలా, అంటే దానికి ఎలా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తారు? సో ఏం చేస్తామంటే డైలీ ఒక 2 hours అనేది ప్రాక్టికల్గా అగైన్ డేటా సైన్స్ రిలేటెడ్గా క్లాసెస్ జరుగుతాయి. ఆ తర్వాత మాకున్న ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ వాటి మీద వర్క్ చేస్తారు. వన్స్ ఒక 6 months ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మా క్లయింట్స్ కంపెనీస్లో వీళ్ళని మ్యాక్స్ డిప్లాయ్ చేయడానికి చేస్తాం. ఈవెన్ దో వాళ్ళు ఆ టైంలో ఫుల్లీ రియల్ టైం వర్క్ రిలేటెడ్గా అప్డేట్ అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా మా క్లయింట్స్కి డిప్లాయ్ అయిపోతారు ఆఫ్టర్ 6 months. ఓకే, ఆఫ్టర్ 6 months. సో దీనికి హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఏంటి సార్? జనరల్గా హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే స్టూడెంట్ వర్క్ చేయగలిగే మైండ్ సెట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్లీట్గా ఒక 6 months డెడికేటెడ్గా లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే 10 lakhs 15 lakhs ప్యాకేజ్ తెచ్చుకునే మైండ్ సెట్ ఉండకూడదు. 2022, 23, 24, 25, 26 వరకు కూడా ఎలిజిబుల్. తన క్యాండిడేట్ ఓన్లీ ట్రైనింగ్ ప్లస్ హైర్ అండ్ ట్రైన్లో జాయిన్ అవుతాడనేది క్యాండిడేట్ ఇంట్రెస్ట్ అది. కానీ ఇక్కడ మా ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ప్లస్ స్టూడెంట్ డెడికేటెడ్ మైండ్ సెట్. ఒక 6 months తను లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా టైం స్పెండ్ చేయగలిగితే కంప్లీట్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో తను ఈజీగా గ్రో అవ్వగలుగుతాడు. ఎప్పుడైనా సరే మనం స్టూడెంట్ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే మా క్లయింట్స్కి డిప్లాయ్ చేయడానికి మాకు చాలా ఈజీ అవుతుంది. మేము మార్కెట్లో 2015-16 నుంచి ఉన్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికి 10 to 11 years అయిందని మీ మార్కెట్లోకి వచ్చి. సో వీ హ్యావ్ 100% ప్రూవెన్ రిజల్ట్స్. ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేసి నియర్లీ ఒక 1 year అవుతుంది. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా క్లయింట్స్కి డిప్లాయ్ చేసిన తర్వాత కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇంటర్నల్గా కొంతమంది ఓన్గా కూడా డిప్లాయ్ అవుతారు. ఇట్లా ఈ ప్రోగ్రామ్ అయితే స్టూడెంట్స్కి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే బేసికల్లీ ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కెరియర్ గ్యాప్ రాకుండా ఇంటర్వ్యూ ఫియర్ ఉండి కొంచెం కమ్యూనికేషన్ యావరేజ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసుకోవడానికి, కెరియర్ స్టార్ట్ చేసి ప్యారలల్గా వర్క్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్లకుండా జెన్యూన్గా మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఒకసారి చూడండి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డేటా సైన్స్ హైర్ అండ్ ట్రైన్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ సివైసి లేకపోతే స్విస్ టెక్నాలజీస్ ఎవరినైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆఫ్లైన్కి విజిట్ చేయండి, క్లియర్గా తెలుసుకోండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. దే ఆర్ ప్రొవైడింగ్ అదర్ కోర్సెస్. హైర్ అండ్ ట్రైన్ అయితే ఒక డేటా సైన్స్కే ప్రజెంట్ అయితే ఒక అరౌండ్ 13 to 15 వేకెన్సీస్ ఉన్నాయి. యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ.